అలాగే పేరు రండి. పాల కృష్ణప్ప, చంచయ్య, ఆలూరు వెంకట, ఆలూరు సరస్వతమ్మ. ఈరోజు శ్రీనివాసులు, మనోహరు, సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఒక 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు రేపు 4వ తారీఖు జరగబో ప్లీనరీ సమావేశానికి ముందు ఈరోజు 8వ వార్డులో తెలుగుదేశం నుంచి మన పార్టీలోకి రావడం అనేది సుపరిణామం. ఇది నాంది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో వెంకటగిరి మున్సిపాలిటీలో చాలామంది వలసలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో గత ఎలక్షన్లలో దాదాపు 89,000 మెజార్టీ తెలుగుదేశానికి రావడం జరిగింది. కొంచెం పొరపాట్ల వల్ల జరగడం జరిగింది. పరిస్థితి అంత మెజార్టీ ఇచ్చినా కానీ ఈ రోజుకి వెంకటగిరి మున్సిపాలిటీలో చేనేత, ముఖ్యంగా వెంకటగిరి అంటే చేనేత వర్గానికి మొట్టమొదట ఎవరికి గుర్తొచ్చేది చేనేత వర్గం. అన్ని కులాల వారు కూడా ఇక్కడ చేనేత వర్గం మీద దాని మీద బతికి బతుకులంతా దాని మీద ఆధారపడి ఉన్న పరిస్థితులు. వాళ్ళకి ఈ రోజుకి కూడా ఏ తుఫాను వచ్చినా అన్నింటిలో కూడా ఎప్పుడు వచ్చినా వానలు వచ్చినా ఇబ్బంది పడేది మొట్టమొదట వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా ఏదో ఒక రకంగా వాళ్ళకి కావాల్సిన ఎలాంటి ఇబ్బంది లేకుండా వానాకాలంలో కానీ ఇప్పుడు పర్మనెంట్గా వాళ్ళకి ఏదైనా ఒక ఇన్కమ్ రావాల్సిన పరిస్థితి. ఈరోజు నేను చాలామంది దగ్గర కూడా మున్సిపాలిటీలో తిరిగినప్పుడు వెంకటగిరిలో ఎక్కడ కూడా వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళకి అదొక పని తప్ప మాకు ఇంక వేరే పని రాదు. ఇంటిల్లిపాది ఇంట్లో భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి చేసిన వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. ఇది వాస్తవం. నేను చాలా చోట్ల కూడా నేను గడప కార్యక్రమంలో తిరిగిన దాని గురించి పోయినసారి తుఫాను వచ్చినప్పుడు కూడా వాళ్ళ గురించి అడగడం జరిగింది. ఎక్కడ చూసినా నేను ఇక్కడ మన అక్క వెంకటేశ్వర్లు అందరితో కూడా చాలాసార్లు చర్చించడం కూడా జరిగింది. ఏ రకంగా వర్కౌట్ అవుద్ది, ఏ రకంగా వీళ్ళు జీవనం సాగిస్తారు. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏ ఇంటికి పోయినా ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని పిల్లలు చదువులు కూడా కొన్ని చోట్ల చదువులు పూర్తి కానికుండానే వాళ్ళకి ఇంట్లో భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి చేసినా కానీ కుటుంబానికి సరిపోయే పరిస్థితి, వాళ్ళకి పోషణ పరిస్థితి కష్టంగా ఉన్న పరిస్థితులు మాది ఉన్నాయి. దానికి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళకి ఎన్నో మాటలు చెప్పి ఈ రోజు కూడా చేసింది ఏం లేదు. ముఖ్యంగా అంటే మున్సిపాలిటీ పరిస్థితికి వస్తే గత ఎలక్షన్లో 9,000 మెజార్టీ కట్టబెట్టి కూడా ఈరోజు 3 సంవత్సరాలు అయిన తర్వాత అభివృద్ధిలో ఇంకా చాలా అవుట్స్కర్ట్స్ చాలా చోట్ల పోయినా ఇంకా రోడ్స్, సిమెంట్ రోడ్స్ వేయాల్సిన పరిస్థితి ఉంది. వీటిలన్నిటికి కూడా ఇక్కడ మున్సిపాలిటీ అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్లో కొంచెం పొరపాట్ల వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోయిన పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రోజుకి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రతి నెలలో ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రజల పక్షాన ఏదో ఒక మాట చెప్పేది కాకుండా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉండి మమ్మల్ని కూడా నాయకుడు ఉండి ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి కూడా ఎక్కడా మేము నెల్లూరులో ఉండకుండా మీకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి ఒక్క చోట ఏదో ఒక పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజల పక్షాన ఏదైనా సమస్యలు ఉంటే పెట్టమని చెప్పి వెంకటగిరి ఇన్ఛార్జిగా నన్ను పెట్టడం జరిగింది. ఈరోజు ఇచ్చిన బాధ్యత పెట్టినా మనతో కలిసికట్టుగా పోతే మనకి ఎటువంటి ఎదురు లేదు, ఎక్కడికి పోయినా ఎదురుండదు. ఖచ్చితంగా వెంకటగిరి మున్సిపాలిటీలో 10,000 మెజార్టీ రావడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మనం అత్యధిక మెజారిటీతో రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదేశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం నుంచి వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే నేను ఇంతకుముందు 3 నెలల క్రితం వీళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది, ఇంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజే ఆయన ఇప్పుడు చెప్పిన మాటల్లో చెప్పిన విషయాలే నాకు చెప్పినారు. ఆ రోజు కూడా చెప్పినప్పుడే అనుకున్నారు త్వరగా చేరండి అని చెప్పి. కానీ పరిస్థితులు వెంకటగిరిలో కొన్ని పరిస్థితులు బాగాలేవు. కొన్ని పరిస్థితులు ఏంటంటే సామాన్యులు కూడా ఒక భయం రోజులు బాగానే ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చదువుకున్న పరిస్థితుల్లో ఇంకా భయం అనేవాడు పదం వచ్చేసి వెంకటగిరిలో చాలా చోట వినబడుతుంది. అలాంటి భయం అనే పదం అనేది రావడం అనేది చాలా
నేను 10 నియోజకవర్గాలకు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా. ఎక్కడ కూడా వెంకటగిరిలో ఆ పదం చాలాసార్లు వినబడతా ఉంది. ఎవరి చేతి కింద మనం అన్నం తినడం లేదు, ఎవరి కింద మన సొంత దాంతో మనం బతుకుతున్నాం. ఎవరో ఏదో చేస్తారని భయపడి మనం ఉండాల్సిన అవసరం లేదు. అందరూ స్వతంత్రంగా ఉండాలి. అలాంటి ఇది లేకుండా మీరు ఏది జరిగినా మీకు అండగా నేను ఉంటాను. మీకు ఎంత దూరం అయినా మీకు అండగా వచ్చి మీతో పాటి మీకు సపోర్ట్గా నిలబడతాను. మీరు భయం అనే పదం రావద్దనే చాలాసార్లు చెప్తున్నాను. ఈ సందర్భంగా ఇది మొట్టమొదటిసారి చెప్తున్నాను. ఎందువల్లనంటే ఎవరైనా జరిగితే ఒక చందానికి పోవాలంటే ఇక్కడ ఏదో చేస్తారు అధికార పార్టీ వాళ్ళు, ఇదేం చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెడతారు, లేదంటే నన్ను ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందులు పెట్టే సిస్టంలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతులు కాదు. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం రాజకీయాల్లో. ఎక్కడ ఇబ్బందులు పెట్టి రాజకీయంలో అభిమానం సంపాదించాలి. మనుషులు ప్రతి ఒక్కరు కూడా అభిమానం సంపాదించాలి. మనం సొంత వాళ్ళుగా ప్రతి ఒక్కరి మనం అనే ఆ ఫీలింగ్ రావాలి మనలో. అంతేగాని నాయకులను బెదిరించో వాళ్ళు ఇబ్బందులు పెట్టి వీళ్ళకి లైట్లు కరెంటు కట్ చేసేదో లేకపోతే ఇంక ఇబ్బందులు పెట్టేదో లేదా పోలీస్ స్టేషన్లు కేసు పెట్టి అట్లా చేస్తే అది పర్మనెంట్గా ఉండేది కాదు. రేపు పదవి ఉన్నా లేకపోయినా అభిమానంగా మనం వస్తే అభిమానంగా తెచ్చుకోవాలి. కానీ ఇట్లా బలవంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా కానీ అలాంటి వాటికి ఆస్కారం లేకుండా అందరూ స్నేహపూర్వకంగా భవిష్యత్తులో అందరిని కూడా ఒక స్నేహితులుగా స్వతంత్రంగా వచ్చి నాయకుడితో కలిసి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి తెస్తానని మీకు మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరినీ కూడా అన్నదమ్ములుగా అందరినీ కూడా కలిసిమెలిసి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా శ్రీనివాసులు మన మనోహరు సుబ్బరాయుడు అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని భావిస్తూ భవిష్యత్తులో మీ అందరికి కూడా మీకు నా సపోర్ట్ ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.